హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్నాలజీ ఛానల్. ఫ్రెండ్స్, టెక్ న్యూస్ ఎపిసోడ్ 1036కి అందరికీ స్వాగతం. ఈరోజు టెక్ న్యూస్ ఏంటో చకచకా చూసేద్దాం. సో మొదటి న్యూస్ చూస్తే మనకి వివో నుంచి వివో ఆండ్రాయిడ్ 12 బేస్డ్ వన్ టచ్ ఓఎస్ బేటా రిలీజ్ షెడ్యూల్ని అయితే అనౌన్స్ చేసిందనమాట. సో నెక్స్ట్ మంత్ నుంచి వీళ్ళు ఈ ఆండ్రాయిడ్ 12 బీటా వర్షన్ అయితే రోల్ అవుట్ చేయబోతున్నట్టు తెలుస్తుంది. ఫస్ట్ చూస్తే మనకి X70 Pro Plus ఉంది కదా, ఆ మొబైల్కి అయితే నవంబర్ నెలలో రాబోతుంది. ఆ తర్వాత అలాగే షెడ్యూల్ మీకు వచ్చేసరికి ఏప్రిల్ నెల వరకు అయితే షెడ్యూల్ అయితే ఇచ్చారు. సో ఇక్కడ అన్నిటివి మీకు బీటా వర్షన్ అయితే వీళ్ళు రోల్ అవుట్ చేస్తారు. సో అది కూడా రిజిస్టర్ చేసుకున్న వాళ్ళకి నన్ను అడిగితే బీటా వర్షన్కి దూరంగా ఉండమని చెప్తాను. ఇక నెక్స్ట్ నుంచి చూస్తే మనకి రెడ్మీ నుంచి రెడ్మీ నోట్ 11 సిరీస్ మొబైల్స్ని ఈ నెల 28వ తారీఖున లాంచ్ చేయబోతున్నారు. నిన్నే మనం టెక్ న్యూస్లో మాట్లాడుకున్నాం. ఇక్కడ వచ్చేసరికి రెడ్మీ వాచ్ 2ను కూడా అయితే వీళ్ళు లాంచ్ చేయబోతున్నారు. సో ఇందులో మనకి మిస్టీ ఫారెస్ట్ కలర్ కూడా అయితే ఉండబోతున్నట్టుగా వీళ్ళు ఒక కలర్ని అయితే టీజ్ చేసుకుంటూ అయితే వస్తున్నారు. సో ఈసారి మరి వీళ్ళు ఎటువంటి అద్భుతాన్ని క్రియేట్ చేయబోతున్నారు ఈ నోట్ 11 సిరీస్తో అనేది చూడాల్సి ఉంటుంది. 28వ తారీఖు దాకా వెయిట్ చేయాల్సిందే. మరి ఇండియాకి రావడానికి కొంచెం టైం పడుతుంది. ఇక నెక్స్ట్ చూస్తే మనకి కెనలిస్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం ఈ ఇయర్ Q3లో ఇండియా మొబైల్ ఫోన్ షిప్మెంట్ అనేది 5% డౌన్ అయినట్టుగా తెలుస్తుంది అనమాట. అంటే గ్రోత్ అయితే పెరగాల్సింది పోయి ఇంకా డౌన్ అయితే అయింది. ఇందులో చూసుకుంటే షోమీ ఫస్ట్ ప్లేస్లోనే కొనసాగుతుంది. అయినప్పటికీ 14% ఇయర్ టు ఇయర్ మనం కంపేర్ చేసుకొని చూసినట్టయితే సో డౌన్ అయితే అయిందనమాట. తర్వాత శాంసంగ్ 10%, వివో 8%, రియల్మీ ఏకంగా 14%, అంటే రెడ్మీతో పోటీ పడుతుంది. తర్వాత మనకి ఒప్పో చూస్తే 7% అవుతుంది. అదర్స్ వేరే బ్రాండ్స్ కనుక చూస్తే 108% వరకు డౌన్ అయినట్టుగా తెలుస్తుంది అనమాట. సో షిప్మెంట్లో కనుక చూస్తే ఇండియాలో అది కూడా మనకి 5% మొత్తం గ్రోత్ మీద డౌన్ అయితే కనిపిస్తుంది. మరి డౌన్ ఓకే ఏం చేస్తారు? సో వీళ్ళు వరుస పెట్టి అన్ని కంపెనీలు చూస్తే నెలలో ఒక 4 నుంచి 5 మోడల్స్ అయితే రిలీజ్ చేస్తూనే ఉంటున్నారు. సో ఇలాంటి సిచ్యువేషన్లో కస్టమర్ కూడా కన్ఫ్యూజ్ అవుతున్నాడు, ఏ మొబైల్ కొనాలి ఏంటి అనేది. దీని మీద చూస్తే మళ్ళీ పైపెచ్చు ఆఫర్ల మీద ఆఫర్లు అయితే పెడుతూ ఉన్నారు. ఏది మళ్ళీ మార్చే కన్నా ఇయర్లీ ఒక ఫోన్ వాడితేనే చాలు అనుకొని సో సరిపెట్టుకునే కస్టమర్స్ చాలామంది అయితే పెరిగిపోతున్నారు. సో ఎక్కడైనా కంపెనీలు కన్ను తెరిచి పోటీ మీద మొబైల్స్ రిలీజ్ చేసే కన్నా సో మంచి మొబైల్స్ ఇయర్లీ ఒక 4-5 రిలీజ్ చేస్తే బెటర్. ఇక నెక్స్ట్ చూస్తే మనకి హైసెన్స్ ఈరోజు మన ఇండియాలో 3 టీవీలను అయితే లాంచ్ చేసింది అనమాట. 55 ఇంచెస్, 65 ఇంచ్, అలాగే 75 ఇంచెస్, ఈ 3 టీవీస్ని అయితే లాంచ్ చేసింది. సో 3 టీవీస్ మనకి ఆండ్రాయిడ్ మీద అయితే రన్ అవుతూ ఉంటాయి. 2GB ర్యామ్ ఉంటుంది మనకి 55 ఇంచెస్, అలాగే 65 ఇంచెస్లో. 75 ఇంచెస్లో వచ్చేసరికి 5GB ర్యామ్ అయితే ఉంటుంది అనమాట. సో 3 టీవీలు మనకి QLED టీవీలే. అది కూడా మనకి ఎడ్జ్ ఎల్జీడీస్ కాకుండా ఫుల్ ఎల్జీడీస్తో అయితే ఈ టీవీస్ వస్తాయి. ప్రైజెస్ చూసుకుంటే 55 ఇంచెస్ ప్రైస్ చూస్తే 59,990 రూపాయలు ప్రైస్ ఉంటే 65 ఇంచెస్ ప్రైస్ 84,990 రూపాయలు ప్రైజ్ అయితే పెట్టారు. ఇందులో అత్యాశ ఎక్కడ కనిపెట్టింది అంటే 75 ఇంచెస్ మరీ టూ మచ్ అనమాట. 3,99,990 రూపాయలు అంట. ఏది 75 ఇంచెస్ టీవీ ప్రైజు. ఏంటో వీళ్ళు ఆశ 4 లక్షల రూపాయలకి మనకి ఓఎల్ఈడి టీవీ వస్తుంటే వీళ్ళు QLED టీవీని, అది కూడా మనకి హైసెన్స్ అంటే పెద్దగా ఎవరికి పరిచయం లేని బ్రాండ్. సో అంత ప్రైస్ పెడితే ఎలా కొంటారనుకున్నారు, నాకు అర్థం కాలేదు. ఇక నెక్స్ట్ చూస్తే మనకి శాంసంగ్ నుంచి శాంసంగ్ గెలాక్సీ Z Flip 3 ఈ మొబైల్కి ఇప్పుడు అక్టోబర్ నెల సెక్యూరిటీ ప్యాచ్ అనేది రోల్ అవుట్ చేయడం అయితే శాంసంగ్ స్టార్ట్ చేసింది. కొంచెం లేట్ అయిందని చెప్పొచ్చు. ఇంకా మనకి ఇంకో 10 రోజులు ఉందా, అంతే కదా, ఇంకో 10 రోజులు కూడా లేదు, 9 రోజులు ఏమో ఉన్నట్టుంది. సో నవంబర్ నెల కూడా వచ్చేస్తుంది. ఈ టైంలో వీళ్ళు గ్లోబల్గా ఈ ప్యాచ్ని అయితే రిలీజ్ చేశారు. యాక్చువల్గా శాంసంగ్ స్టార్టింగ్లోనే రిలీజ్ చేస్తుంటుంది. ఈసారి గ్లోబల్లీ లాంచ్ చేసేటప్పుడు కొంచెం డిలే అయింది. ఈ Z Flip 3కి వీళ్ళు సౌత్ కొరియాలో చూసుకున్నట్టయితే లాస్ట్ మంతే లాంచ్ చేశారు, అక్టోబర్ నెల సెక్యూరిటీ ప్యాచ్. యూకేలో చూస్తే రీసెంట్గానే ఎర్లీగానే లాంచ్ చేశారు. గ్లోబల్గా చూసుకున్నట్టయితే సో ఇప్పుడు లాంచ్ చేసినట్టుగా అయితే తెలుస్తుంది, అంటే ఇప్పుడు రిలీజ్ చేసినట్టుగా అయితే తెలుస్తుంది. ఇక అలాగే శాంసంగ్ One UI 4 బీటా 3ని అయితే రోల్ అవుట్ చేయడం అయితే స్టార్ట్ చేసింది అనమాట. ఇవన్నీ మనకి S21 లైనప్ కనుకుంటే రీసెంట్గానే వీళ్ళు ఈ బీటా వర్షన్ అయితే రిలీజ్ చేశారు. అయితే ఎప్పటి నుంచో చాలా మంది మొరపెట్టుకుంటుంది ఏంటంటే వీళ్ళు తీసుకొచ్చే ఫ్లాగ్షిప్ మొబైల్లో కూడా అడ్వర్టైజ్మెంట్స్ అయితే మనకి వీళ్ళ ఓన్ అప్లికేషన్స్లో ప్లే అవుతూ ఉంటుంది. చాలామంది గోల్ అయితే చేశారు. సో ఇప్పుడు కొత్తగా తీసుకొచ్చిన ఈ బీటా వర్షన్లో వీళ్ళు యానిమేషన్ చేంజ్ చేసి, అలాగే వెదర్ యాప్ని కూడా చేంజ్ చేసి యాడ్స్ ఏవైతే ఉన్నాయో వీటిని రిమూవ్ చేసినట్టుగా అయితే తెలుస్తుంది. యాక్చువల్గా శాంసంగ్ ఈ యాడ్స్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఫ్లాగ్షిప్ మొబైల్స్ అందులోని వీళ్ళ ఓన్ యాప్లో ఈ యాడ్స్ అనేవి స్లైడ్ షో అవుతుంటే చాలా మందికి రికమెండ్ చేస్తున్నారు కాబట్టి ఆ వెబ్సైట్లోకి వెళ్ళి అవి పర్చేజ్ చేస్తూ ఉంటారు. సో ఇప్పటికైనా మంచి పని చేసింది, యాడ్స్ని అయితే రిమూవ్ చేసింది. ఇక నెక్స్ట్ నుంచి చూస్తే మనకి ట్రాయ్ నుంచి ఆగస్ట్ నెల రిపోర్ట్స్ అయితే బయటికి తీసుకొచ్చింది. ఈ రిపోర్ట్స్ ప్రకారం చూస్తే వొడాఫోన్ ఐడియా అలాగే BSNL వాళ్ళ సబ్స్క్రైబర్స్ని అయితే కొంతమంది కోల్పోయినట్టుగా అయితే తెలుస్తుంది అనమాట. సో ఎక్కువగా గ్రోత్ చెందుతుంది జియో అయితే కనబడుతుంది. జియో వచ్చేసరికి ఓన్లీ ఆగస్ట్ నెలలోనే 6,49,000 సబ్స్క్రైబర్స్ని అయితే పొందింది. ఎయిర్టెల్ కూడా పర్వాలేదు, 1,38,000 మంది సబ్స్క్రైబర్స్ని అయితే పొందినట్టుగా తెలుస్తుంది. ఇక్కడ పాపం వొడాఫోన్ ఐడియా అయితే 8,33,000 మంది సబ్స్క్రైబర్స్ని అయితే వొడాఫోన్ కోల్పోయినట్టుగా తెలుస్తుంది. ఇంకా BSNL చూస్తే 60,439 సబ్స్క్రైబర్స్ని అయితే కోల్పోయిందంట. యాక్చువల్గా ఇక్కడ వొడాఫోన్ ఐడియాని చూస్తేనే నాకు కొంచెం జాలేస్తుంది. ఎప్పటి నుంచో ఐడియా ఉంది, అలాగే వొడాఫోన్ కూడా ఎప్పటి నుంచో కొంచెం అంటే అంత ముందు నుంచి వీళ్ళు టేక్ ఓవర్ చేసుకుంటూ వచ్చినప్పటికీ వొడాఫోన్ సో బాగానే ఉంది. వీళ్ళ మీద అంటే బేస్ అయ్యి చాలామంది ఎంప్లాయీస్ అయితే ఉన్నారు. వీళ్ళ స్ట్రాటజీ మార్చుకోవాలి. మార్కెట్లో ఇప్పుడు జియోని చూసి వీళ్ళ
స్ట్రాటజీని ఎప్పటికప్పుడు మార్చుకుంటూ ఉండాలి. మార్చుకోకపోతే ఇలాగే గ్రోత్ తగ్గిపోయి వీళ్ళని నమ్ముకొని ఉన్న ఎవరైతే ఎంప్లాయీస్ ఉంటారో వీళ్ళు జాబ్లెస్ అయిపోతారనమాట. సో కొంచెం ఆలోచించాలి. ఇక నెక్స్ట్ నుంచి చూస్తే మనకి క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 898 ఫ్లాగ్షిప్ ప్రాసెసర్, నెక్స్ట్ జనరేషన్ ఫ్లాగ్షిప్ ప్రాసెసర్. దీనికి సంబంధించిన స్పెసిఫికేషన్స్ అయితే బయటకు వచ్చినాయి. అలాగే మనకి మీడియాటెక్ డెమెన్సిటీ 2000 వీటికి సంబంధించిన స్పెసిఫికేషన్స్ కూడా ఇప్పుడైతే లీక్ అయినాయి అన్నమాట. ఈ రెండు ప్రాసెసర్లతో మనకు వచ్చే మొబైల్స్ మనం నెక్స్ట్ ఇయర్ అయితే చూస్తాం, లేదా డిసెంబర్ ఎండింగ్ నాటికైతే షామీ వీళ్ళు తీసుకొస్తూ ఉంటారు, అక్కడైతే చూడొచ్చు. మేజర్గా చూసుకుంటే ఈసారి మనకి మీడియాటెక్ కొంచెం పెద్ద స్టెప్ వేసినట్టు చూస్తుంది. ఇద్దరు వచ్చేసరికి 4 నానోమీటర్ ప్రాసెసర్లు అయితే తీసుకురాబోతున్నారు. క్వాల్కామ్ చూస్తే మనకి శాంసంగ్ 4 నానోమీటర్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ని అయితే యూజ్ చేయబోతుంది. అదే మీడియాటెక్ చూస్తే TSMC 4 నానోమీటర్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ని అయితే తీసుకురాబోతుంది అనమాట. క్వాల్కామ్ చూస్తే పర్ఫార్మెన్స్ కోర్సు 3 అయితే ఉండబోతున్నాయి. ఈ వచ్చరికి క్లాకింగ్ స్పీడ్ 2.5 GHz అయితే ఉంటున్నాయి. అదే కనుక మీడియాటెక్ దగ్గర పర్ఫార్మెన్స్ కోర్సు 3 ఉంటున్నాయి, కానీ వీటి క్లాకింగ్ స్పీడ్ చూస్తే 2.85 GHz అయితే ఉండబోతున్నట్టుగా తెలుస్తుంది. దీని ప్రకారం చూస్తే సో మీడియాటెక్కే కొంచెం బెటర్ కోర్సును అయితే తీసుకురాబోతుంది, పర్ఫార్మెన్స్ కోర్సు. సో చూద్దాం మరి. మనకి ఇది నోట్ మీద అయితే ఇలా కనిపిస్తున్నాయి, బై హ్యాండ్ మనం ఆపరేట్ చేస్తేనే కానీ తెలియదు వీటి పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది అనేది. ఇక నెక్స్ట్ చూస్తే మనకి షామీ ఈరోజు ఇండియాలో సోనిక్ ఛార్జర్ 2.0 కేబుల్ని అయితే లాంచ్ చేసింది అనమాట. దీని ప్రైస్ చూస్తే ₹249 ప్రైస్ అయితే పెట్టింది. యాక్చువల్గా ఇది లాస్ట్ ఇయర్ నవంబర్లోనే వీళ్ళు 33 వాట్ ఫాస్ట్ ఛార్జర్తో పాటు దీన్ని అయితే తీసుకొచ్చారు చైనాలో. దాన్ని ఇప్పుడు మరి ఇండియాలోకి అయితే వీళ్ళు తీసుకొచ్చారు. ఇది వచ్చేసరికి మీకు 33 వాట్ ఫాస్ట్ ఛార్జర్ సపోర్ట్ అయితే చేస్తుంది అనమాట. మీ దగ్గర ఏ కేబుల్ ఉంటే ఆ కేబుల్, మీ దగ్గర ఛార్జర్ హెడ్ ఉంటే సరిపోదు, సో దాని తగ్గ కేబుల్ కూడా ఉండాలి. అయితే వీళ్ళ దగ్గర చూస్తే సూపర్ సోనిక్ 3.0 కూడా అయితే ఉంది, మరి దాన్ని తీసుకురాకుండా వీళ్ళు 2.0 అయితే తీసుకొచ్చారు. ఇక అలాగే రెడ్మీ ఈ రోజు చైనాలో 2 స్మార్ట్ టీవీస్ని అయితే లాంచ్ చేసింది అనమాట. 55 ఇంచెస్, ఇంకోటిసరికి 65 ఇంచెస్. ఈ 2 స్మార్ట్ టీవీస్ని లాంచ్ చేసింది. ఈ స్మార్ట్ టీవీస్ ప్రత్యేకత ఏంటంటే వీటిలో మనకి 120 Hz డిస్ప్లే రీఫ్రెష్ రేట్ అయితే ఉంటుంది. అలాగే మీడియాటెక్ 9650 ఈ ప్రాసెసర్ అయితే వాడారు. 3GB ర్యామ్ ఉంటుంది, 32GB ఇంటర్నల్ స్టోరేజ్ ఉంటుంది. బిల్ట్-ఇన్ 25 వాట్ స్పీకర్స్తో అయితే వస్తుంది అనమాట. ఇవి మనకి డాల్బీ అట్మాస్కి, డాల్బీ విజన్, అలాగే HDR10కి అయితే సపోర్ట్ చేస్తాయి. సో స్పెసిఫికేషన్స్ బాగానే ఉన్నాయి. అలాగే టీవీ ప్రైజెస్ కూడా మంచి ప్రైజెస్లో తీసుకొచ్చారు. అక్కడ ప్రైస్ చూస్తే మనకి 35,100 ప్రైస్ అయితే పెట్టారనమాట 55 ఇంచెస్. 65 ఇంచెస్ ప్రైస్ చూస్తే ₹46,800 ప్రైస్ అయితే పెట్టారు. ఈ టీవీస్ని ఖచ్చితంగా రెడ్మీ మన ఇండియాకి అయితే తెస్తుంది, బట్ వచ్చాక ఈ ప్రైజ్లో తీసుకురాదు, ఇంకా 10 నుంచి 15,000 ఎక్స్ట్రాగా తీసుకొస్తుంది. ఇక నెక్స్ట్ చూస్తే మనకి మైక్రోసాఫ్ట్ ఒక మినీ ఫ్రిడ్జ్ని అయితే లాంచ్ చేసింది అనమాట. సో ఈరోజు సేల్ కూడా అయితే తీసుకొచ్చింది. యాక్చువల్గా ఈ మినీ ఫ్రిడ్జ్ అనే కానీ నేను బీరకాయ ఫ్రిడ్జ్ అంటే బెటర్ అనమాట. బీరకాయ అంటే మళ్ళీ పెద్ద బీరకాయలు పట్టం, అందులో టిన్ బీరకాయలు ఉంటాయి చూసారా, అంటే టిన్ క్యాన్లు. సో అవి అయితే ఇందులో పెట్టుకోవచ్చు. మొత్తం వచ్చేసరికి ఒక డజన్ క్యాన్లు అయితే ఇందులో పడతాయని చెప్పి అయితే తెలుస్తుంది అనమాట. సో ఈరోజు దీన్ని సేల్కి తీసుకొచ్చారు. సేల్కి తీసుకొస్తే చాలా తక్కువ సమయంలోనే ఇవి మొత్తం అవుట్ ఆఫ్ స్టాక్ వెళ్ళినట్టు తెలుస్తుంది. దానికి కారణం ఏంటంటే దీని ప్రైస్ ₹22,500 ఉంటే వీళ్ళు ఆఫర్లో ₹7,400 దీనికి అయితే సేల్కి అయితే తీసుకొచ్చారట. సో హాట్ కేక్ లాగైతే ఇవన్నీ సేల్ అయితే అయిపోయినాయి. సో ఇప్పుడు మైక్రోసాఫ్ట్ చెప్పేది ఏంటంటే మేము లిమిటెడ్ ఎడిషన్గా అయితే తీసుకురాలేదు, సో త్వరలో వచ్చేసరికి అంటే 2022 నాటికి ఈ ఫ్రిడ్జెస్ అనేవి సో కావాల్సిన స్టాక్ అయితే మేము తీసుకొస్తామని చెప్పి అయితే చెప్తున్నారు. ఈ ఫ్రిడ్జ్ అట్రాక్షన్ ఏమిటి అంటే వీళ్ళు రీసెంట్గా తీసుకొచ్చిన Xbox Series X ఉంది కదా, సో గేమ్ కాన్సోల్ సేమ్ అదే డిజైన్లో అయితే ఇది ఉంటుంది. చూడడానికి మనకి ఇది ఒక గేమ్ కాన్సోల్ లాగా కనిపిస్తుంది, కాకపోతే ఇది గేమ్ కాన్సోల్ కాదు, బీరకాయ ఫ్రిడ్జ్ అనమాట. ఇక నెక్స్ట్ చూస్తే మనకి Nokia C30 ఈ మొబైల్ని ఈ రోజు మన ఇండియాలో అయితే లాంచ్ చేసింది. ఈ మొబైల్ని ఆల్రెడీ వీళ్ళు వేరే కంట్రీలో లాంచ్ చేశారు, ఈ రోజు మన ఇండియాలో అయితే తీసుకొచ్చారు. ఈ మొబైల్ డిస్ప్లే 6.82 ఇంచెస్ HD+ డిస్ప్లే అయితే ఉంటుంది. స్టోరేజ్ చూస్తే 32GB ఉంటుంది, ర్యామ్ 2GB ఉంటుంది. ప్రాసెసర్ యూనిసాక్ ప్రాసెసర్ వాడారు, ఏ ప్రాసెసర్ అనేది తెలియట్లేదు. ఫ్రంట్ కెమెరా చూస్తే 5 మెగాపిక్సెల్ ఉంటుంది, బ్యాక్ కెమెరా 13+2 మెగాపిక్సెల్ ఉంటుంది. Android 11 అవుట్ ఆఫ్ బాక్స్ వస్తుంది. 6000 mAh బ్యాటరీ అయితే ఈ మొబైల్కి ఉంటుంది. మొబైల్ ప్రైస్ ఎక్కువే పెట్టారు, ₹10,999 ఈ మొబైల్ ప్రైస్ అయితే పెట్టారు. 3GB 32GB వేరియంట్, 4GB 64GB వేరియంట్ ₹11,999 ప్రైస్ అయితే పెట్టారు. సో అంత ప్రైస్ పెట్టి ఈ మొబైల్ ఎందుకు కొనాలో నోకియా ఆలోచించుకోవాలి, ఎందుకంటే అక్కడ వేరే మంచి మంచి ప్రాసెసర్లతో మంచి మంచి స్పెసిఫికేషన్స్తో రియల్మీ అలాగే రెడ్మీ అంత దాకిందు శాంసంగ్ కూడా ఆఫర్ చేస్తుంది. సో నోకియా కొంచెం ఆలోచించుకోవాలి. ఇక నెక్స్ట్ చూస్తే మనకి మైక్రోసాఫ్ట్ విండోస్ 11 రీసెంట్గానే వీళ్ళు చాలా డివైసెస్కి అయితే లాంచ్ చేస్తున్నారు, చాలా ల్యాప్టాప్స్ అండ్ పీసీస్కి అయితే ఇది రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. చాలామంది ఇన్స్టాల్ చేసుకొని సో బాధపడుతున్న సంగతి కూడా తెలిసిందే, ఎందుకంటే చాలా బగ్స్ అయితే ఉన్నాయి. అయితే ఇప్పుడు ఇందులోని బేటా యూజర్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళకి ఆండ్రాయిడ్ యాప్స్ సపోర్ట్ని అయితే తీసుకొచ్చారు. ఈ ఆండ్రాయిడ్ యాప్స్ కూడా మైక్రోసాఫ్ట్ స్టోర్ ఉంటుంది కదా, సో అందులో నుంచే మనం డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకొని యూజ్ చేయొచ్చు అనమాట. ఇది ప్రస్తుతం వచ్చేసరికి బేటా యూజర్స్కి తీసుకొచ్చారు. ఇంతకుముందు ఆల్రెడీ మనకి దీనికి సంబంధించి ఇన్ఫర్మేషన్ కూడా ఉంది, విండోస్ 11లో మనం ఆండ్రాయిడ్ యాప్స్ని అయితే యూజ్ చేయొచ్చు అని చెప్పేసి. సో ఇప్పుడు అదే ఆ ఫీచర్ అయితే బేటా యూజర్స్కి అయితే వచ్చింది. సో ఇది కూడా మనకి ఎమ్యులేటర్ ద్వారా వర్క్ చేస్తుంది, ఎందుకంటే ఈ
పీసీఓఎస్ ఏదైతే ఉంటుందో విండోస్ ఓఎస్లో అయితే ఇది రన్ అవ్వదు. వీళ్ళు సపరేట్గా దీనికి బిల్ట్-ఇన్ ఎమ్యులేటర్ని అయితే ఇచ్చి అక్కడి నుంచి రన్ చేస్తారు. కాకపోతే థర్డ్ పార్టీ ఎమ్యులేటర్తో కంపేర్ చేస్తే ఇది మనకి కొంచెం సేఫ్ అని చెప్పొచ్చు అనమాట. ఇక నెక్స్ట్ చూస్తే డొనాల్డ్ ట్రంప్ మాజీ యుఎస్ ప్రెసిడెంట్. సో ఎప్పుడు ఇతని వివాదాల్లోనూ ట్రెండింగ్లో ఉంటూ ఉంటాడు కదా. సో ఇతని వివాదాల వల్ల ఇతని సోషల్ మీడియా కూడా బ్యాన్ చేసేసింది. ఫేస్బుక్ నుంచి అలాగే ట్విట్టర్ నుంచి ఇతను అప్పుడులో బ్యాన్ చేసేస్తే ఇతను నేను సొంత సోషల్ మీడియాని తీసుకొస్తానని చెప్పి ఒక మైక్రో బ్లాగ్ కూడా పెట్టి ఏదో కొన్ని పోస్టులు అక్కడైతే చేశారు. అంత సక్సెస్ అయితే అప్పుడైతే కాలేదు. ఇప్పుడు ఎట్టకేలకి ఇతను ట్రూత్ సోషల్ అని చెప్పేసి ఒక సోషల్ మీడియాని అయితే అతి త్వరలో తీసుకురాబోతున్నాడు. దీనికి సంబంధించి ఇప్పుడు ప్రీ ఆర్డర్ అని చెప్పేసి యాప్ స్టోర్లో అయితే రిజిస్ట్రేషన్ కూడా తీసుకుంటున్నట్టుగా అయితే తెలుస్తుంది. మరి ఎంత ట్రూత్ అయితే ఇతను ఇక్కడ తీసుకొస్తారో చూడాలి. సో సోషల్ మీడియా మీద అలిగే లేకపోతే కోపంతో సోషల్ మీడియానే తీసుకొచ్చేసాడు. రేపొద్దున ఇతను ఏ కంట్రీ అని బ్యాన్ చేసేస్తే కొంత కంట్రీ ఏమైనా క్రియేట్ చేసేస్తాడేమో. ఇక నెక్స్ట్ చూస్తే మనకి అమెజాన్ నుంచి అమెజాన్ ప్రైమ్ యూజర్స్ ఎవరైతే ప్రైమ్ మెంబర్స్ ఉంటారో వీళ్ళకి ఒక దెబ్బ అయితే వేయబోతుంది అనమాట. సో ఇప్పటి వరకు మనకి ప్రైమ్ మెంబర్షిప్ చూస్తే $999 మనకి ఇయర్లీ ప్లాన్ అయితే ఉండేది కదా. దాన్ని ఇంకొక 50% అయితే పెంచబోతున్నట్టు తెలుస్తుంది. అంటే $1499 ఇయర్లీ ప్లాన్ అయితే మార్చబోతుంది. మనకి మంత్లీ ప్లాన్ ఇంతకుముందు 129 ఉండేది కదా, దాన్ని ఇప్పుడు 179 చేయబోతుంది. క్వార్టర్లీ ప్లాన్ ఇంతకుముందు 329 ఉంటే దాన్ని $459 కింద అయితే మార్చబోతున్నట్టు తెలుస్తుంది. ఈ ప్లాన్స్ మరి ఎప్పుడు నుంచి అమల్లోకి తీసుకొస్తో తెలియదు, కానీ చాలా తొందరగానే ఈ కొత్త అప్డేట్ని అయితే తీసుకురాబోతుందంట. ఇంతే ఫ్రెండ్స్, నాకు ఈరోజు ఇంట్రెస్టింగ్ అనిపించిన టెక్ న్యూస్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయగలరు. యూట్యూబ్లో మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.